జంతు జీవాలను మనం ఏమన్నా అంటే అవి మన మీద దాడి చేస్తాయి, వాటి తెరువుకు పోకుంటే అవి కూడా మన తెరువుకు రావు అని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. అయితే అన్ని జీవాల సంగతేమో కానీ కొన్ని జీవులకు మాత్రం ఆ స్టేట్మెంటు అస్సలు వర్తించదు. మనం ఏం అనకున్నా సరే వాటంతట అవే మన మీద పడి కరుస్తుంటాయి. ఈ పాటికే అర్థం కావచ్చు ఆ జీవాలు ఏంటియో. గవే గవే ఇక చూడుర్రి ఈ పెద్ద మనిషిని ఎట్లాగా పట్టించినాయో. కరీంనగర్ జిల్లా మొత్తాన్ని గుత్తబట్టి కిష్కిందకాండ ఎత్తున్నాయి కదా కోతులు చల్లగుండా. రాను రాను జిల్లాల కోతుల సంఖ్య విరిగిపోయి మనుషుల మీద డామినేషన్ పెంచేస్తున్నాయట. ఇక చూడు కోతుల దండును చూసి అట్లనే స్టాచ్యూ లెక్క నిలబడ్డది ఈ పెద్ద మనిషి. అవిటిని ఏమనుకుంటే మనల్ని ఏమనయని గట్టిగా నమ్మినట్టుంది. వాటిని ఏమి అనుకుంటే మనల్ని ఏమనయి. అయ్యో పెద్దవ్వా, అవి కోతులవ్వా. మీ స్టేట్మెంట్ ఈ కోతుల కాడ పనికిరాదమ్మా. అయిపా ఈమె నమ్మకాన్ని పటాపంచలు చేసి కింద పడేసి పనులు తెరిచి కరుద్దామని అని చూడబట్టే. నయ్యం అదనకు వీళ్ళిద్దరు వచ్చి కట్టెలు అందుకొని కాపాడారు పెద్దామెని. కరీంనగర్ సిటీ మంకమ్మ తోటలో జరిగింది ఇట్లా. వీళ్ళు రాకుంటే కథ వేరే ఉంటుండే కావచ్చు. ఇక మంకమ్మ తోట కాడ పెద్ద మనిషి మీద కోతులు చేసిన రౌడీయిజం అట్లుంటే ఇక సైదాపురం మండల కేంద్రంలో ఉన్న వెంకేపల్లి కాడ చూడు 2 గ్రూపుల కోతుల నడుమ గ్యాంగ్ వార్ ఎట్లా జరిగిందో. రండ్రా చూచుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో అన్నట్టు 2 గంటల సేపు తొవ్వల రాకపోకలు బంద్ అయ్యేటట్టు కీజులాడుకుంటా కొట్లాడుకున్న ఈ కోతులు ఇగో ఇట్లా మోపైనాయట కోతులు చల్లగుండా.